వచ్చి ఎందుకు మమ్మల్ని వార్నింగ్ ఇస్తుండు? వచ్చి వార్నింగ్ ఏమి ఇస్తుండు సార్ తెలుసా సార్? ఈ ఇండస్ట్రీస్ కాకుండా ఇంకా వేరేవి కూడా పెడతాం కావాలంటే, వీలైతే ఇవి కూడా పెడతామంట సార్. తిరుపతి రెడ్డి సార్ ఎందుకు రేవంత్ రెడ్డి సార్ రావాలి కదా సార్? రేవంత్ రెడ్డి సార్ రాకుండా తిరుపతి రెడ్డి సార్ ఎందుకు వస్తుండు? ఎందుకు ఇన్వాల్వ్ అవుతుండు? మళ్ళీ సార్ కలెక్టర్ గవర్నమెంట్ అధికారి కదా, తన వెంట ఆ సార్ వెంట ఒక్క పోలీస్ లేదు, అప్పుడు ఉన్న ఒక పోలీస్ ఉన్నారు అంతే. కానీ తిరుపతి రెడ్డి సార్ వెనకాల 3344 బస్సెస్ సెక్యూరిటీ ఎందుకు? ఆ తిరుపతి రెడ్డి సార్ ఎవరు? ఆ సార్ వెనకాల ఎందుకు సెక్యూరిటీ ఇంతగానో? ఇంత కష్టపడుతున్నాం, మాకు ఇన్ని రోజుల నుంచి ఎవ్వరు తిరుపతి రెడ్డి సార్ అయితే యాక్షన్ తీసుకోండి సార్. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్పండి. స్టూడెంట్ గా చెప్తున్నా, స్టూడెంట్ మాట్లాడుతుంటే ఏం చెప్తారు సార్? పెయిడ్ బ్యాచ్ అంట సార్. మాకు పైసలు ఇస్తురా సార్? వాళ్ళు మాకు తెలుస్తలేదా? ఇస్తురా? చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ ఎంత బాధపడుతున్నారో మాకు తెలీదా? తెలుసు కదా సార్. అలా మాట్లాడితే పెయిడ్ బ్యాచ్ మేము. తిరుపతి రెడ్డి సార్ అయితే యాక్షన్ తీసుకోండి సార్ మీరైతే. సరే అమ్మా, నేను మాట్లాడతాలే.